మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంతో కేసీఆర్ సమావేశమవనున్నారు. ఈ సమావేశంలో హరీష్ రావుతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలు, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ చర్చించనున్నారు. సమావేశం తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ రేసులో సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. నాగర్ కర్నూలు స్థానంలో మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజుకు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అయితే ఈసారి మన్నే శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా కొనసాగించాలా, లేకపోతే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కొనసాగించాలా అనేటువంటి అంశంపై ఈ యొక్క సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మన్నే శ్రీనివాసరెడ్డికే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక నాగర్ కర్నూలు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా గువ్వాల బాలరాజు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు టికెట్ అడుగుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. కేసీఆర్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మిగతా బీఎస్పీ నేతలు కూడా భేటీ అయ్యారు. అయితే నిన్నటి నుంచి కూడా బీఎస్పీతో బీఆర్ఎస్ పార్టీ చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. హరీష్ రావు ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చలు జరిపినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకునే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చాలా స్థానాల్లో పోటీ చేసింది. చాలా స్థానాల్లో గణనీయమైన ఓట్లను కూడా సాధించిన పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా సిర్పూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే దాదాపు 44,000 ఓట్లు అక్కడ సాధించారు. మిగతా నియోజకవర్గాల్లో 5 నుంచి 6,000 ఓటు బ్యాంక్ కూడా బీఎస్పీకి వచ్చిన నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే తమకు అనుకూలంగా ఉంటుందని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగానే ఈరోజు మరోసారి కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే నాగర్ కర్నూలు లోక్సభ స్థానాన్ని బీఎస్పీకి పొత్తు కన్ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఆ స్థానాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఎస్పీ నుంచి ఇప్పటికైనా పాదయాత్ర చేశారు, పెద్ద ఎత్తున ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కొద్ది యూత్ నుంచి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నాగర్ కర్నూలు ఎంపీ సీట్ కనుక ఇస్తే ఆ సీటు గెలిచే అవకాశం ఉందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పొత్తుకు ఆహ్వానించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గువ్వాల బాలరాజు అడుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా పొత్తు కుదిరితే పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీట్ను బీఎస్పీ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే బీఎస్పీ పార్టీ నేషనల్ వైడ్గా కూడా అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో లేదు, ఇటు బీఆర్ఎస్ కూడా లేదు. కాబట్టి పొత్తు కుదుర్చుకుంటారని కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే మరి కాసేపట్లో కేసీఆర్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించి సారాంశం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సమావేశం అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. వచ్చిన తర్వాత పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శివ, ఓకే చంద్ర, థ్యాంక్ యూ. ఇక సీఎం జగన్మోహన్